ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనలు చేపట్టింది. గుంటూరులో మహిళలను వివస్త్రను చేసి దాడి చేసిన ఘటనను ఖండిస్తూ అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. గుంటూరు ఘటనపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. గుంటూరు ఘటనలో పోలీసులు చర్యలు తీసుకోకపోవడానికి ఎమ్మెల్యే గల్లా మాధవినే కారణమని ఆయన ఆరోపించారు. తనపై పరువు నష్టం, ఆస్తి నష్టం దావా వేసిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవడం కాదు, గల్లా మాధవిని సస్పెండ్ చేసి సీఎం తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. హోంమంత్రిని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్కు ఆ శాఖ ఇవ్వాలని తెలిపారు. ఈ స్థానిక శాసనసభ్యురాలు సోదరి గల్లా మాధవి ఇంటర్ఫీరెన్స్ వల్లే రెండవ సంఘటన జరిగింది. సత్యనారాయణ అనే సిఐని కేసు రిజిస్టర్ చేయకోకుండా ఆపింది మాధవి గారు. ఎందుకంటే వాళ్ళు మా తెలుగుదేశం. ఆపట్టే రెండవ సంఘటన జరిగింది. రెండో సంఘటన కూడా పూర్తి చేయాలని, 4 గోడల మధ్యనే నలిపేయాలని, బయటికి రాకూడదని చేశారు. దాన్ని కూడా నలిపేయడానికి ప్రయత్నం చేసింది మా సోదరి గల్లా మాధవి గారు. రాజీ చేయడానికి ప్రయత్నం చేయటం వల్ల ఆ సంఘటన జరిగిందనడంలో ఏ విధమైనటువంటి అనుమానము నాకు లేదు. నేను స్పష్టంగా ఆరోపిస్తున్నాను. ఆమె పరువు నష్టం దావా వేసుకుంటుందో, ఆస్తి నష్టం దావా వేసుకుంటుందో, నేను దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీ మీద మాత్రం దావా వేస్తారు. పరువు నష్టం కాదు, మహిళల పరువు నష్టం నీ నాయకత్వంలో జరిగిందని ఈ రాష్ట్ర మహిళలందరూ కూడా మీ మీద ఎన్నికల్లో పెద్ద దావా వేస్తారు. ఆ దావాని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండవలసిందిగా సోదరి గల్లా మాధవి గారికి వినయపూర్వక హెచ్చరిక చేస్తున్నాను. ఒక అరాచకమైన పాలన జరుగుతూ ఉంది వాళ్ళ రాష్ట్రంలో. అట్టర్ ఫ్లాప్ ఆఫ్ పోలీసులు పూర్తి విఫలమయ్యారు. హోంమంత్రి పూర్తిగా విఫలమయ్యారు. విఫలమైపోయి ఇవి పోలీసు అధికారుల మీద నెట్టేసి వాళ్ళని సస్పెండ్ చేసో, విఆర్కు పంపించో చేతులు దులుపుకుంటున్నారు. ఇది తప్పు. ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం ఎమ్మెల్యేలు చెప్పినట్టు, రాజకీయ నాయకులు చెప్పినట్టు కాకోకుండా నిజమైన స్పష్టమైన కేసుల్లో మీరు యాక్షన్ తీసుకోకపోతే ఇరుక్కుపోతారని తాజా ఉదాహరణ